కష్టాన్ని ఇష్టంగా స్వీకరించండి. దానిలో ఉండేటువంటి అవరోధాలను తొలగించుకోండి, ప్రయత్నం చెయ్యండి. అందులో ఆ ప్రయత్నానికి ఆ యొక్క దైవ కృప, సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో ఆ ఫలితాలు ఆ లాభాలుగా ఏర్పడతాయి. ఆ లాభాలు పొందినప్పుడు మనకు అనిపిస్తుంది అది ఒక గొప్ప ఆనందం, తన్మయత్వం కలిగిస్తుంది. అది గొప్ప అద్భుతమైనటువంటి ఆశీస్సు అనేటువంటి విషయం మనకు ఆ కష్టం తొలగిపోయిన తర్వాత తెలుస్తుంది. అందులో ఉండేటువంటి ఆ రుచి అప్పుడు మనకు తెలియబడుతుంది. అంచేత ఆ రుచిని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. నేను పొందినటువంటి ఆ జీవిత పాఠాలు, ఆ కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం ద్వారా ఆ జీవిత పాఠాలు తాత్విక పాఠాలుగా మీ ముందు ఉంచడం జరిగింది. అటువంటి తాత్విక పాఠాల యొక్క విశ్లేషణ చేసుకొని మనం అంతా కూడా ఆ యొక్క ఫలితాలు ఆ పాఠాలు రూపంలో నేర్చుకొని ఆ యొక్క సద్గురువర్యుల యొక్క కృపకు, భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.